dear students, Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, రేపు మార్చిలో జరగబోయే జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను మనం రన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇంతవరకు 2 చాప్టర్స్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు వచ్చేసి 3rd చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆ చాప్టరే సబ్సిడైరీ బుక్స్. ఓకే, ఫస్ట్ చాప్టర్ జర్నల్ డిస్కస్ చేసాం. సెకండ్ చాప్టర్ లెడ్జర్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ 3rd చాప్టర్ సబ్సిడైరీ బుక్స్. సో ఈ సబ్సిడైరీ బుక్స్ డిస్కస్ చేసే ముందు జర్నల్కి వస్తానండి. జర్నల్ మీన్స్ ఇట్ ఈస్ ద బుక్ ఇన్ విచ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ని మొట్టమొదటిసారిగా రాసే బుక్ని ఏమని పిలుస్తామంటే జర్నల్ అంటాం. హియర్ ఓన్లీ వన్ బుక్ ఈజ్ మెయింటైన్డ్ ఫర్ రికార్డింగ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ వాట్ ఎవర్ విత్ ద నేచర్. ట్రాన్సాక్షన్ నేచర్ ఏదైనప్పటికీ, అంటే అది క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినా, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అయినా, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా ఒకే ఒక బుక్లో రాస్తామండి. బట్ maintenance of only one book is useful to those organizations which have lesser number of transactions. ఏ వ్యాపార సంస్థలకైతే ట్రాన్సాక్షన్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఒక బుక్ను మెయింటైన్ చేస్తారు, ఒక జర్నల్ మెయింటైన్ చేస్తారు. అదే big organizations or the organizations which have more number of transactions, it is not possible to record all those transactions in a single book. Okay, so పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లేదా ట్రాన్సాక్షన్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటే వాళ్ళు అన్ని ట్రాన్సాక్షన్ ఒకే బుక్లో రాయలేరు. ఒకవేళ అన్ని ట్రాన్సాక్షన్ ఒకే బుక్లో రాస్తే దట్ బుక్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు క్యారీ ఫ్రమ్ వన్ క్లర్క్ టు అనదర్ క్లర్క్. ఓకే, కాబట్టి బిగ్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ సింగిల్ బుక్ ఆర్ ఏ సింగిల్ జర్నల్ 8 బుక్స్ ఆర్ మెయింటైన్డ్. దోస్ 8 బుక్స్ ఆర్ కాల్డ్ సబ్సిడైరీ బుక్స్ అండి. ఓకే, సో ఒక జర్నల్ని ఇంతకుముందు మనం ప్రిపేర్ చేస్తాం. ఆ జర్నల్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 8 బుక్స్గా డివైడ్ చేస్తున్నాం. ఈ 8 బుక్స్ని ఏమని పిలుస్తామంటే సబ్సిడైరీ బుక్స్ అంటామండి. ఓకే, ఈ సబ్సిడైరీ బుక్స్ ఎవరు ఫాలో అవుతారంటే బిగ్ ఆర్గనైజేషన్స్. సో ఎవరైతే జర్నల్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు సబ్సిడైరీ బుక్స్ మెయింటైన్ చేయరు. ఎవరైతే సబ్సిడైరీ బుక్స్ మెయింటైన్ చేస్తారో వారు వచ్చే జర్నల్ మెయింటైన్ చేయరండి. అంటే ఎయిదర్ జర్నల్ ఆర్ సబ్సిడైరీ బుక్స్ ఏదో ఒక సిస్టమ్ని వాళ్ళు ఫాలో అవుతారు. అయితే స్మాల్ ఆర్గనైజేషన్స్ ఒక జర్నల్ ప్రిపేర్ చేస్తాయి. బిగ్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి 8 బుక్స్ని మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ 8 బుక్స్ని ఏమని పిలుస్తామంటే సబ్సిడైరీ బుక్స్. ఈ 8 బుక్స్ ఏంటంటే పర్చేజెస్ బుక్, సేల్స్ బుక్, పర్చేజెస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ అండ్ లాస్ట్ జర్నల్ ప్రాపర్. ఓకేనా, ఈ 8 బుక్స్లో ఈ చాప్టర్లో ఫస్ట్ 4 బుక్స్ గురించే మనం మాట్లాడబోతున్నాం. పర్చేజెస్ బుక్, సేల్స్ బుక్, పర్చేజెస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. ఓకే, గాడ్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది పర్చేజెస్ బుక్ అండి. ఈ బుక్లో కేవలం ఏమి రాస్తామంటే క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్. ఆ వర్డ్ వచ్చేసి పవర్ఫుల్ వర్డ్ అండి. క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ మీనింగ్ తెలిస్తే ఈ బుక్ను ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. సో క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్, గూడ్స్ని క్రెడిట్ కొంటే అవి మాత్రమే ఈ బుక్లో రాయాలి. క్యాష్ కొంటే రాయను. పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఎయిదర్ ఫర్ క్యాష్ ఆర్ ఆన్ క్రెడిట్ ఆల్సో నాట్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్ అండి. సో క్యాష్ పర్చేజ్ రాయకూడదు, పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఫర్ క్యాష్ కూడా రాయకూడదు, పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఫర్ క్రెడిట్ కూడా ఈ బుక్లో రాయకూడదు. కేవలం క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ మాత్రమే రాస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. పర్చేజెస్ 10,000 ఇచ్చారు, అది క్యాష్ పర్చేజెస్, అది ఇక్కడ రాయకూడదు. గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్, అది కూడా క్యాష్ పర్చేజెస్, ఈ బుక్లో రాయకూడదు. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ గోపి ఫర్ క్యాష్, అది కూడా క్యాష్ పర్చేజెస్, ఈ బుక్లో రాయకూడదు. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ గోపి అది రాస్తాము. అదేవిధంగా పర్చేజ్ ఆఫ్ అసెట్స్ క్యాష్ కొన్న క్రెడిట్ కొన్న ఈ బుక్లో రాయకూడదు. ఈ బుక్లో కేవలం క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ మాత్రమే రాస్తాము. అయితే
మనకి జర్నల్ ఫార్మాట్ ఎలా ఉందో, లెడ్జర్ ఫార్మాట్ ఎలా ఉందో, సబ్సిడరీ బుక్స్ లో పర్చేజెస్ బుక్ కూడా ఫార్మాట్ ఈ విధంగా ఉంది. సో ఇది పర్చేజెస్ బుక్ అండి. ఈ పర్చేజెస్ బుక్ లో ఫస్ట్ కాలం డేట్ అన్నారు, సెకండ్ కాలం పర్టికులర్స్ అన్నారు, థర్డ్ కాలం ఇన్వాయిస్ నంబర్, నెక్స్ట్ కాలం L/F అండ్ లాస్ట్ కాలం అమౌంట్. సో డేట్ కాలంలో డేట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ రాస్తారు. పర్టికులర్స్ కాలంలో వచ్చేసి నేమ్ ఆఫ్ ది సప్లయర్, ఎవరి నుంచి అయితే మీరు కొన్నారో ఆ వ్యక్తి పేరు, ఆ సంస్థ పేరు, ఊరి పేరు రాస్తాం. ఇన్వాయిస్ నంబర్, జనరల్ గా ఇన్వాయిస్ నంబర్ లెక్కలో ఇవ్వడండి, వాడు ఏ నంబర్ ఇస్తే ఆ నంబర్ ఇక్కడ రాయాలి. నంబర్ ఇవ్వకపోతే 1 2 3 4 సీరియల్ ఫాలో అవుతాం. నెక్స్ట్ వచ్చేసి L/F కాలంలో మీకు తెలుసు ఏమి రాయకూడదు. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ప్లేస్ లో వచ్చేసి నెట్ అమౌంట్ ఈస్ టు బి రికార్డెడ్. సో నెట్ అమౌంట్ అంటే అర్థం ఏంటంటే గ్రాస్ అమౌంట్ లో నుంచి ట్రేడ్ డిస్కౌంట్ లెస్ అయ్యిగా మీకు వచ్చిన అమౌంట్ నెట్ అమౌంట్ అవుతుంది. ఆ నెట్ అమౌంట్ మాత్రమే ఈ కాలంలో చూపాలన్నమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడ్ డిస్కౌంట్? సో ట్రేడ్ డిస్కౌంట్ మీన్స్ ద డిస్కౌంట్ విచ్ ఈస్ అలౌడ్ ఫర్ మేకింగ్ బల్క్ పర్చేజెస్. ఎక్కువ మొత్తంలో కొనేటప్పుడు సప్లయర్ మనకి ఇచ్చే డిస్కౌంట్ ఏమని పిలుస్తామంటే ట్రేడ్ డిస్కౌంట్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ నుంచి మనం 1 lakh కొన్నాం, లార్జ్ స్కేల్లో కొన్నాం కాబట్టి వాళ్ళు 10% డిస్కౌంట్ ఇచ్చారు. అప్పుడు 1 lakh ఇంటూ 10/100 10,000 డిస్కౌంట్ ఇచ్చారు. నెట్ అమౌంట్ వాడికి పే చేయాల్సింది 1 lakh కాదు, కేవలం 90,000. కాబట్టి గ్రాస్ అమౌంట్ లో నుంచి ట్రేడ్ డిస్కౌంట్ లెస్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ అయితే వచ్చిందో ఆ అమౌంట్ మాత్రమే ఈ కాలంలో తీసుకోవాలి. ఓకే, సో ఇలా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ లో టోటల్ చేస్తాం. సో జర్నల్ లాగా అక్కడ జర్నల్ ఎంట్రీస్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు అండి. సో సింపుల్ గా ఈ బుక్ వచ్చేసి ప్రిపేర్ చేయొచ్చు. ఒక్కసారి ప్రాబ్లం చూడండి. ఫస్ట్ వన్, ప్రిపేర్ పర్చేజెస్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నుంచి పర్చేజెస్ బుక్ రాయమని చెప్పాడు. ఫస్ట్ 2024 January 1st గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రామారావు. సో గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రామారావు, దిస్ ఇస్ ద క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్. కాబట్టి వచ్చేసి రాస్తాను, రామారావు నుంచి కొన్నాం, క్యాష్ అనే పదం ఎక్కడ లేదు కాబట్టి ఇది వచ్చేసి క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ అవుతుంది. దీన్ని రాయబోతున్నాను. ఒకసారి చూడండి, 2024 January 1st. ఇక్కడ సింపుల్ గా నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ ఫర్మ్ అంటే రామారావు, దట్స్ ఆల్. ఇన్వాయిస్ నంబర్ వాడి ఇవ్వలేదు కాబట్టి సీరియల్ నంబర్ 1, అమౌంట్ వచ్చేసి 10,000 అండి. నెక్స్ట్ చూడండి, January 5th గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ SV ట్రేడర్స్ తిరుపతి. ఇది కూడా మనం క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ లెక్కలో తీసుకుందాం. SV ట్రేడర్స్, డేట్ వచ్చేసి 5th అండి. SV ట్రేడర్స్ తిరుపతి, ఇన్వాయిస్ నంబర్ 2, అమౌంట్ వచ్చేసి 5,000. నెక్స్ట్ 10th డేట్ చూడండి, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కిరణ్ ₹20,000 అండ్ ట్రేడ్ డిస్కౌంట్ 10% అని చెప్పాడు. సో మనం కిరణ్ నుంచి 20,000 కొన్నాం, దిస్ ఇస్ ద క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. ఎక్కువ మొత్తంలో కొన్నాడు కాబట్టి 10% డిస్కౌంట్ ఇచ్చాడు, దాన్ని మనం ట్రేడ్ డిస్కౌంట్ అన్నాం. అప్పుడు 20,000 లో నుంచి 10% అంటే 2,000 లెస్ అయ్యగా 18,000 వస్తుంది. 18,000 మాత్రమే మనం లెక్కలకు తీసుకుంటున్నాం. నెక్స్ట్ డేట్ వచ్చేసి మనకి 5th డేట్, ఇప్పుడు 10th కిరణ్ వచ్చేసి ఇన్నర్ కాలంలో తీసుకున్నాం. 20,000 లెస్ ట్రేడ్ డిస్కౌంట్ TD అని రాస్తున్నాం షార్ట్ కట్ గా. సో మీరు ఫుల్ గా రాయాలి. 20,000 ఇంటూ 10%, సో 2,000 వస్తుంది. 2,000 కట్ చేయగా మనకి 18,000 మాత్రమే బుక్ లో తీసుకొస్తాం. ఇన్వాయిస్ నంబర్ 3. నెక్స్ట్ తర్వాత చూడండి, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ గిరి ట్రేడర్స్. ఇది క్రెడిట్ పర్చేజెస్, కానీ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ అసెట్ కొన్నాం క్రెడిట్ కి, అది ఇక్కడ రాయకూడదు. గూడ్స్ క్రెడిట్ కొంటే మాత్రమే రాయాలి, అసెట్ కొంటే రాయకూడదు. కాబట్టి దీన్ని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం మనకి లేదండి. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కవిత ఫర్ క్యాష్. ఇక్కడ గూడ్స్ కొన్నాం కానీ క్యాష్ కొన్నాం కాబట్టి క్యాష్ పర్చేజెస్ అవుతుంది, ఇది ఇక్కడ రాయకూడదు. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్, ఇది అసెట్ కొన్నారు, అసెట్ కొన్న కూడా ఈ బుక్ లో రాయకూడదు. నెక్స్ట్ లాస్ట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, ఇది క్యాష్ పర్చేజెస్ కాబట్టి దీన్ని కూడా రాయకూడదు. ఒక్కసారి చూడండి, లాస్ట్ 4 ట్రాన్సాక్షన్స్ మనం రాయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్ మాత్రమే రాస్తాం. ఈ ఒక్క ప్రాబ్లం అర్థమైతే సేల్స్ బుక్ అర్థమవుతుంది, పర్చేస్ రిటర్న్స్ బుక్ అర్థమవుతుంది, సేల్స్ రిటర్న్స్ బుక్ కూడా అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, సో లాస్ట్ ఇలా ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత టోటల్ చేస్తామండి. సో 33,000 అండి.
టోటల్ ఒకసారి చూడండి 10, 15 ప్లస్ 18 33,000. సింపుల్ ఇక్కడ వచ్చేసి టోటల్ అని రాసి ఇన్ వర్డ్స్ లో కూడా రాద్దాం 33,000 ఓన్లీ. సో డేట్ ఎప్పుడు కూడా మనం మంత్ ఎండింగ్ డేట్ ఇస్తామండి. దట్స్ ఆల్. ఇక్కడ ఎలాంటి జర్నల్ ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ బుక్లో కేవలం ఏమి రాస్తామంటే క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ మాత్రమే రాస్తామండి. క్యాష్ పర్చేజెస్ రాయను, పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఎయిదర్ ఫర్ క్యాష్ రాయను ఆర్ క్రెడిట్ కూడా రాయను. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. ఈ ఒక్క ప్రాబ్లం చాలండి పర్చేజెస్ బుక్ అంటే. నెక్స్ట్ కమ్ టు సేల్స్ బుక్ వస్తానండి. ఈ సేల్స్ బుక్లో ఇందాక పర్చేస్ బుక్ ఎలా తయారు చేశారో సేల్స్ బుక్ కూడా అలాగే తయారు చేయాలి. ఇక్కడ ఓన్లీ క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ రికార్డెడ్, క్యాష్ సేల్స్. నెక్స్ట్ సేల్ ఆఫ్ అసెట్స్ ఎయిదర్ ఫర్ క్యాష్ ఆర్ ఆన్ క్రెడిట్ ఆల్సో నాట్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్ అండి. కేవలం ఈ బుక్లో క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ మనం అమ్ముతాం, క్రెడిట్ అప్పు కమ్మితే అది మాత్రమే రాయాలి. క్యాష్ కమ్మినా అసెట్ అమ్మినా కూడా ఈ బుక్లో రాయకూడదు. సో ఈ బుక్ను కూడా ఎలా ప్రిపేర్ చేస్తామంటే సేమ్ ఫార్మేట్ అండి. కాకపోతే పర్చేజెస్ బుక్లో సింపుల్గా సేల్స్ బుక్ అని ఫార్మేట్ పెడతాం. అదే డేట్, అదే పర్టికులర్స్, అదే ఇన్వాయిస్ నెంబర్, అదే ఎల్వై, అదే అమౌంట్ పీస్. ఓకే, ఒక్కసారి చూడండి. ఈ ప్రాబ్లం బోర్డుపై రాయట్లేదు, సో మీకు చెప్పడం ద్వారా డిస్కస్ చేస్తాం. ఓకే, ప్రాబ్లం నెంబర్ 2 ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. దిస్ ఇస్ ద క్వాలిటేటివ్ మెటీరియల్. ఈ మెటీరియల్ కావాలి అంటే మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను. అందుకోసం లూకాస్ కామర్స్ అకాడమీ సెల్ నంబర్కి మీరు వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పెట్టండి. ఒకవేళ మెయిల్ ద్వారా సంప్రదించాలన్నా కూడా మెయిల్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. సో లూకాస్ కామర్స్ అకాడమీ సెల్ నంబర్ 7382776681. అదే మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. ఓకే, ఒకసారి చూడండి. ప్రిపేర్ సేల్స్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ 2023. చూడండి, గూడ్స్ సోల్డ్ టు రామారావు. సేమ్ ఇలాగే తీసుకుంటానండి. దీన్ని లెక్కలోకి తీసుకుంటున్నాం. సేమ్ ఫార్మేట్ అనుకోండి. సింపుల్గా దీన్ని గూడ్స్ సోల్డ్ టు రామారావు 40,000. సో డేట్ కాలం డేట్ రాస్తాం, పర్టికులర్స్ కాలం రామారావు, ఇన్వాయిస్ నెంబర్లో 1, అమౌంట్ ప్లస్ ఇక్కడ సపరేట్ చేస్తున్నాం 40,000 అండి. నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ సోల్డ్ టు జైన్ బ్రదర్స్ ఫర్ క్యాష్. గూడ్స్ అమ్మాం, క్యాష్ అమ్మాం కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ ఇక్కడ రాయకూడదు. 10th మిషనరీ సోల్డ్ టు కిషోర్ బ్రదర్స్. మిషనరీ అమ్మాం, అసెట్ సేల్ చేస్తాం కాబట్టి ఇది కూడా ఈ బుక్లో రాయకూడదు. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు కిరణ్, ట్రేడ్ డిస్కౌంట్ 15% అని చెప్పారండి. సో మనం గూడ్స్ సోల్డ్ టు కిరణ్కి వచ్చేసి మనం 40,000కి అమ్మాం. ఓకే, సో 40,000 మీద 15% డిస్కౌంట్ వచ్చేసి మనకి 6,000 వస్తుంది. సో 34,000 లెక్కలో తీసుకుంటాం. సో 34,000. నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్, ఇది క్యాష్ సేల్స్ కాబట్టి రాయకూడదు. సో టోటల్ మనకు వచ్చేసి 74,000 సేల్స్ బుక్ టోటల్. సో దిస్ ఇస్ ద వెరీ సింపుల్ చాప్టర్. ఇక్కడ ఎలాంటి జర్నల్ ఎంట్రీస్ మనం రాయాల్సిన అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.